హాయ్ ఫ్రెండ్స్, ఇవాళ వీడియో వచ్చేసి నిన్న మొన్న 2 డేస్ ఏం పెట్టానంటే ఫస్ట్ వచ్చేసి బ్యాక్ పార్ట్ ఎలా స్టిచ్ చేసుకోవాలో పెట్టాను. తర్వాత వచ్చేసి ఫ్రంట్ పార్ట్ పెట్టాను కదా. ఇప్పుడు వచ్చేసి నెక్ హ్యాండ్స్ వేసే విధానం చెప్తాను. ఫస్ట్ అయితే లైక్ ఇచ్చేయండి ఫ్రెండ్స్. లైక్ ఇచ్చేసి వీడియో చివరి వరకు చూడండి. షార్ట్ టైంలోనే పెట్టేస్తున్నాను అనమాట, అంటే తక్కువ టైంలో. చూడండి, నేనైతే ఇక్కడ నెక్కి అయితే పైపింగ్ వేస్తున్నాను అనమాట. బ్లౌజులు మారొచ్చు కానీ కుట్టే విధానం ఒకటేనండి. చూడండి, ఇక్కడ నేను 1.5 ఇంచ్ క్లాత్ తీసుకొని ఒక సైడ్ ఫోల్డింగ్ చేసేసుకొని క్రాస్గా తీసుకోవాలన్నమాట పైపింగ్కి. ఈ విధంగా నీట్గా పాదమందం ఖర్చుతో స్టిచ్ వేసుకుంటూ రావాలి. ఇక్కడ ఇదే క్లాత్లో నేను థ్రెడ్ పెట్టి పైపింగ్ చేస్తున్నాను. దీన్ని ఫోల్డింగ్ చేసి దీనిపైన స్టిచ్ వేస్తే నెక్ క్లాత్ అయిపోతుంది అనమాట. హెమ్మింగ్ చేసుకోవచ్చు. కానీ ఇక్కడ చూడండి, నేనైతే పైపింగ్ చేస్తున్నాను. సైడు హ్యాండ్స్కు ఎలా జాయింట్ చేసుకోవాలి, హెచ్చు తగ్గులు లేకుండా, ఒకవేళ హెచ్చు తగ్గులు వస్తే ఎలా సరి చేసుకోవాలనేది ఈరోజు ఈ వీడియో అనమాట. నచ్చితే మాత్రం లైక్ చేయండి. మీరు నిన్నటి వీడియోకి మంచి లైక్స్ ఇచ్చారు, మొన్న ఇవ్వలేదని చెప్పాను కదా. నిన్న పర్వాలేదండి, లైక్స్ బాగానే వస్తున్నాయి అనమాట. మీరు లైక్ చేయడం వల్ల ఇంకొంతమందికి రికమెండేషన్ అవుతుంది. చూడండి, ఇక్కడ కుట్టిన తర్వాత పాదం మందం ఖర్చుతో కుట్టిన తర్వాత ఇలా టక్స్ పెట్టేసుకోవాలి. ఇది ఏ నెక్ అయినా స్టిచ్ చేయండి మీరు. టక్స్ అనేది కంపల్సరీగా పెట్టేసుకోవాలన్నమాట చివరి వరకు. ఈ విధంగా పెట్టేసుకొని థ్రెడ్ తీసుకొని పైనుంచి థ్రెడ్ పెట్టేసి టైట్గా ఉల్టా తిప్పేసి పట్టేసుకోవడమే. మీకు ఇది నేను క్లియర్గా చూపిస్తానండి. నేను ట్రైపాడ్ అనేది రైట్ సైడ్ పెట్టుకుంటే చీకటిగా వస్తుందన్నమాట. ఇలా లెఫ్ట్ సైడ్ పెట్టుకుంటే నీట్గా లైటింగ్ వస్తుంది. ఈ పైపింగ్ వేసేది మాత్రం నేను కొంచెం చీకటిగా ఉన్న పర్వాలేదు, రైట్ సైడ్ వేసి ట్రైపాడ్ పెట్టేసి చూపిస్తాను మీకు. చూడండి, థ్రెడ్ లోపల పెట్టేసి ఎక్స్ట్రాగా ఉన్న క్లాత్ మర్చేసుకొని ఈ థ్రెడ్ ఎంత ఉందో అంత మందమే మనకి ఇప్పుడు ఈ గోల్డ్ కలర్ క్లాత్ కనిపించాలన్నమాట. లోపలికి ఫోల్డింగ్ అయిపోవాలి మొత్తము. నీట్గా ఖర్చులు అనేది అసలు కనిపించకుండా టైట్గా పట్టేసుకుంటూ కుట్టు వేసుకురావాలన్నమాట. పైపింగ్ అనేది నీట్గా వేయడం మన చేతుల్లోనే ఉంటుందండి. చూడండి, ఈ థ్రెడ్ ఉంది కదా, చూస్తున్నారు కదా. కుట్టిన దానిపైన థ్రెడ్ పెట్టేసి పైనుంచి గోల్డ్ కలర్ క్లాత్ ఇలా థ్రెడ్ పైనుంచి ఫోల్డింగ్ చేసి దాని బ్లాక్ కలర్ క్లాత్కి గోల్డ్ కలర్ క్లాత్కి మధ్యలో థ్రెడ్కి పక్కన స్టిచ్ పడుతూ రావాలన్నమాట. థ్రెడ్ మీద అసలు స్టిచ్ పడకూడదు. ఈ విధంగా స్టిచ్ నీట్గా వేసుకుంటూ రావాలి. చూడండి, మీకు కనిపిస్తుంది కదా ఇప్పుడు నేను ఎలా మడుస్తున్నాను అనేది. ఈ విధంగా మీకు ఈ యాంగిల్లో ఉండని బాగానే ఉంది, ఇక్కడే ఇలాగే స్టిచ్ చేయాలంటే ఇలాగే స్టిచ్ చేస్తానండి. మీకు ఎటువైపు పెడితే క్లియర్గా కనిపిస్తుంది అనేది నాకు చిన్న కామెంట్ చేయండి. అటువైపు పెట్టే స్టిచ్చింగ్ చేయడానికి ప్రయత్నిస్తాను. చూడండి, ఇలా నీట్గా టైట్గా పట్టేసుకొని ఈ పైపింగ్ థ్రెడ్ అనేది 12 నెంబర్ అండి. నేను అన్ని బ్లౌజెస్కి 12 నెంబరే వాడతాను. 10 నెంబర్ కూడా వాడతాను. అదంటే పర్టికులర్గా కొంతమంది సన్నగా కావాలని అడిగిన వాళ్ళకి 10 నెంబర్ యూజ్ చేస్తానన్నమాట. లేదంటే మామూలుగా 12 నెంబరే వాడతానన్నమాట. ఇది బాగుంటుంది పైపింగ్కి. చూడండి, ఇలా కుట్టు వేసుకుంటూ రావాలి. నా గొంతు అయితే ఇంకా సరి కాలేదండి, మొత్తం మొంగురుపోయినట్టుగా ఉంది. చూడండి, ఈ విధంగా మొత్తం నీట్గా స్టిచ్ వేసుకుంటూ రావాలి చివరి వరకు. ఇలా ఎలాంటి స్పీడ్ పెట్టలేదు. చూడండి, నేను ఎలా అయితే స్టిచ్ చేశానో అదే విధానం ఇక్కడ పెట్టేశాను అనమాట. నేను స్పీడ్గా చెప్పేస్తే మీకు అర్థం అవ్వదు. బ్లౌజ్ కటింగ్ మొత్తం ఒకేసారి పెడితే మినిమం 30 మినిట్స్ అన్నా అవుతుంది. ఆ 30 మినిట్స్లో నేను చెప్పినా మీకు అర్థం కాదండి. అందుకని విడివిడిగా పార్ట్స్గా స్టిచ్చింగ్ వీడియోలు అయితే పెడుతున్నాను ఇక్కడ. ఈ విధంగా చివరి వరకు కుట్టు లాగుకుంటూ రావాలన్నమాట. థ్రెడ్ పైన మాత్రం కుట్టు అనేది అస్సలు పడకూడదు. థ్రెడ్ పైన కుట్టు పడితే పైపింగ్ రానట్టే ఇంకా మనకి. ఈ విధంగా నీట్గా స్టిచ్ వేసుకుంటూ రావాలి చివరి వరకు. చూడండి, చివరి వరకు వచ్చిన తర్వాత ఎక్స్ట్రాగా ఉన్న థ్రెడ్ మొత్తం కట్ చేసేయాలి. చూడండి, ఇలా ఎక్స్ట్రాగా ఉన్న థ్రెడ్ కట్ చేసుకొని మనకి ఎక్కడి వరకు అవసరం అక్కడికి పెట్టేసుకొని ఎక్స్ట్రా క్లాత్ ఇలా ఈ విధంగా లోపలికి ఫోల్డింగ్ చేసేసుకుంటే నీట్గా ఉంటుందన్నమాట. చాలామంది ఇక్కడ కట్ చేసి ఇస్తారు, అలా కట్ చేయకండి. ఎక్స్ట్రా క్లాత్ పెట్టేసి లోపలికి ఫోల్డింగ్ చేసుకుంటే ఫినిషింగ్ బాగుంటుంది. ఇది వచ్చేసి ఇప్పుడు లోపల వైపున ఈ ఎక్స్ట్రా క్లాత్కి హెమ్మింగ్ అయినా చేసుకోవచ్చు, లేదంటే కుట్టైనా వేసుకోవచ్చు. ఇక్కడ నేనైతే కుట్టే వేసేస్తున్నానండి. హెమ్మింగ్ కంటే కూడా కుట్టే నీట్గా అనిపిస్తుంది అనమాట. నేను ఇది కుడుతూ ఉంటే వర్షం పడడం వల్ల కరెంట్ అనేది అసలు మళ్ళీ పోవడం వల్ల చూడండి ఆపి కుట్టాల్సి వచ్చిందనమాట. ఇంకా కరెంట్ పోతే నేను ఇలా కుడతాను, ఇంకా కుట్టలేను కదా. చూడండి, ఇలా ఈ విధంగా చివరి వరకు కుట్టు వేసుకుంటూ రావాలన్నమాట. నీట్ ఫినిషింగ్ వస్తుంది. ఇంకా లోపల ఏమైనా ఎక్స్ట్రా ఖర్చు ఉంటే కట్ చేసుకోవాలండి మనం జాయిన్ చేసేటప్పుడు బయటకు కనిపిస్తే. చూడండి, ఇలా ఇన్విజిబుల్లో కూడా వేసుకోవచ్చు. కానీ మనం ఇన్విజిబుల్ స్టిచ్ చేసినప్పుడు ఏంటంటే
అమౌంట్ అనేది కొంచెం ఎక్కువగా అడుగుతాం కదా, ఇవ్వరు. కాబట్టి వాళ్ళ ఇష్టం ప్రకారమే కుట్టి ఇవ్వాలి. ఈ పైపింగ్ వేస్తే కూడా కొంతమంది ఎక్స్ట్రాగా మనీ అయితే ఇవ్వరండి, కానీ తప్పదు, ఇంకా మన దగ్గరికి కస్టమర్స్ రావాలంటే వేసి ఇవ్వాలి. చూడండి ఇక్కడ ఇప్పుడు పైపింగ్ అయితే చూస్తున్నారు కదా ఎంత నీట్గా, అంతా ఒకే లెవెల్లో ఇలా రావాలన్నమాట. మొత్తం చూస్తున్నారు కదా, థ్రెడ్ ఎంత ఉందో అంత మందంలోనే క్లాత్ వచ్చేసింది. ఇలా స్టిచ్ చేయాలి. ఇప్పుడైతే తర్వాత నెక్స్ట్ హ్యాండ్స్ జాయింటింగ్ అయితే చూపిస్తానండి. హ్యాండ్ జాయింటింగ్ వచ్చేసరికి మనకు బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ ఉంటుంది కదా, ఈ షోల్డర్ దగ్గర ఏమైనా హెచ్చు తగ్గులు ఉంటే కట్ చేసుకోవాలి. ఫస్ట్ కట్ చేసుకున్న తర్వాత ఈ సైడ్ వైపున చూడండి, రెండు బ్యాక్ ఫ్రంట్ ఈ రెండు సమానంగా పట్టేసుకొని చూసేసుకున్న తర్వాత ఏమైనా ఎక్స్ట్రాలు ఉంటే తీసేయాలన్నమాట. ఎందుకంటే ఆ ఎక్స్ట్రాలు ఉంచడం వల్ల మనకి హెచ్చు తగ్గులు వస్తుంది సైడ్ కుట్లు వేసినప్పుడు. అలా లేకుండా తీసేసుకొని ఎటువైపు లోతుందనేది చూసుకొని అది ఫ్రంట్ పార్ట్, ఈ పక్క నాకు లోతుందండి అది ఫ్రంట్ పార్ట్లో పెట్టుకోవాలి. చూడండి లోతు పార్ట్ అనేది ముందు భాగంకి వచ్చేటట్టు షోల్డర్ దగ్గర మనం టక్స్ పెట్టుకుంటాం కదా, ఆ టక్స్ షోల్డర్ దగ్గర నుంచి కుట్టు స్టార్ట్ చేయాలన్నమాట. ఆ చివరి నుంచి ఈ చివరి వరకు కూడా వేసుకోవచ్చు, కానీ చాలా అనుభవంతో కూడిన పని అనమాట. ఇలా వేస్తే బిగినర్స్కైనా కరెక్ట్గా హ్యాండ్ అనేది కరెక్ట్గా అటు ఇటు పోకుండా వస్తుందన్నమాట. ఇలా హ్యాండ్కి మిడిల్లో టక్స్ పెట్టేసుకొని అది షోల్డర్ దగ్గర పెట్టేసి మీరు ఖర్చు ఎంత పట్టుకుంటారు, మీరు ఖర్చుకి ఎంత వదులుకున్నారు అనేది చూసుకొని కుట్టు వేసుకోవాలి. నేనైతే ఖర్చులో నాకు పావించు కంటే ఎక్కువగానే వెళ్తుందండి. నాకు నేర్చుకున్నప్పటి నుంచి అలవాటు అనమాట అలా స్టిచ్ చేయడము. చూడండి ఒక సైడ్ వేసిన తర్వాత అలాగే తిప్పేసి వేయకూడదు, మొత్తం దారం తీసేసి మళ్ళీ ఇటువైపున ఇలా పై క్లాత్ కానీ కింద హ్యాండ్ క్లాత్ కానీ ఏది లాగకుండా స్టిచ్ వేసుకుంటూ రావాలి చివరి వరకు. ఈ విధంగా ఇలా మొత్తం స్టిచ్ వేసుకుంటూ చివరి వరకు వచ్చేసిన తర్వాత వెంబడ ఇంకొక స్టిచ్ వేస్తారండి, డబల్ స్టిచ్. అలా వేయకండి, ఇలా ఓపెన్ చేయండి. షోల్డర్ దగ్గర స్ట్రైట్గా పట్టేసుకొని సైడ్ కుట్ల వైపున ఒక్కసారి ఈ విధంగా రెండు బ్యాక్ ఫ్రంట్ హ్యాండ్స్ ఇలా పట్టేసుకొని చెక్ చేసుకోండి. మీకు ఫ్రంట్ కానీ బ్యాక్ కానీ ఏమైనా కొద్దిగా ఎక్కువగా వస్తే ఈ చంక దగ్గర మళ్ళీ కుట్టు వేస్తాం కదా డబల్ స్టిచ్, ఆ కుట్టులో పట్టేసుకోవచ్చు అనమాట. కొంచెం లోపలికి బ్లౌజ్ ఏమీ పాడైపోదు, పర్ఫెక్ట్గా కుదురుతుంది, హెచ్చు తగ్గులు లేకుండా నీట్గా వస్తుందన్నమాట. ఎంత హాఫ్ ఇంచ్ అలా తేడా వస్తే వేసుకోవచ్చు, హాఫ్ ఇంచ్ నుంచి 1 ఇంచ్ వరకు. అంతకు ఎక్కువగా వచ్చింది అనుకోండి మీరు కటింగ్లో మిస్టేక్ చేసినట్టే. చూడండి ఇప్పుడు ఇక్కడ హ్యాండ్ వేసిన తర్వాత ఇలా ఎక్స్ట్రాలు హెచ్చు తగ్గులు ఉంటే నీట్గా కట్ చేసేయాలి. ఈ ఫినిషింగ్ ఇవ్వాలన్నమాట బ్లౌజ్కి. ఇలా నీట్గా కట్ చేసేసుకొని ఇప్పుడు హ్యాండ్కు టైట్ కుట్లు 2 రకాలుగా వేసుకోవచ్చండి. ఇప్పుడు డైరెక్ట్గా హ్యాండ్ టైట్ కుట్టు వేయచ్చు, కానీ నేను చివరిన ఒక కుట్టు వేసేసి తర్వాత జాయింటింగ్ కుట్టు అనేది వేస్తాను, అంటే టైట్ కుట్టు వేస్తాను. ఇక్కడ చూడండి, ఇక్కడ కుట్టే దగ్గర చంక దగ్గరకు వచ్చేసరికి ఈ ఖర్చులు ఉంటాయి కదా, అవి పై వైపుకే తిప్పుకోవాలి, కిందికి రాకూడదనమాట. పైకే తిప్పుకొని ఈ విధంగా కుట్టు వేసుకుంటూ రావాలి. కింద హెచ్చు తగ్గులు లేకుండా నీట్గా వచ్చేస్తుంది. చూడండి ఎలాంటి హెచ్చు తగ్గులు రావన్నమాట. ఇప్పుడు సైడ్కి ఎక్స్ట్రాగా ఉన్న క్లాత్ మొత్తం కట్ చేసేసుకొని ఇంకొక హ్యాండ్ కూడా సేమ్ ఇలాగే జాయింట్ వేసేసుకోవాలి. చూడండి షోల్డర్ దగ్గర ఏమైనా హెచ్చు తగ్గులు ఉంటే కట్ చేసేసుకొని సైడ్ వైపున ఒకసారి చెక్ చేసుకుంటే సరిపోతుంది. నేను ఆల్రెడీ చెక్ చేసి పెట్టానండి. ఇప్పుడు ఫ్రంట్ అనేది నా వైపున ఉంది, లోత్ అనేది కూడా నా వైపున ఉందన్నమాట. హ్యాండ్కు షోల్డర్ దగ్గర మనం మెయిన్ డాట్ ఇస్తాం కదా, అక్కడ నుంచి టక్స్ ఇస్తాం కదా, అక్కడ నుంచి స్టార్ట్ చేసుకొని ఈ విధంగా చివరి వరకు కుట్టు వేసుకుంటూ రావాలి. మీకు ఇంకా ఎంత బాగా చెప్పినా కూడా అర్థం కాలేదు అనుకుంటే నేను మళ్ళీ పెడుతూనే ఉంటానండి. స్టిచ్చింగ్ వీడియోలు ఎక్కువగా పెట్టాలనుకుంటున్నాను. చూడండి ఇప్పుడు ఇంకొక వైపు సేమ్ ఇందాక ఎలా అయితే వేసామో అలానే. స్టిచ్చింగ్ విధానం అనేది మారదండి, సైజులు మారుతాయి. స్టిచ్చింగ్ అనేది అందరికి ఒకే విధంగా ఉంటుంది, కాకపోతే లావు సన్నగా మీడియం అలా మనిషిని బట్టి ఉంటుందన్నమాట. ఈ వీడియోలో కూడా కొంచెం బయట వాళ్ళ గోల్ అయితే వినిపిస్తుందండి, నాకు తప్పదు ఇంకా. చూడండి ఇప్పుడు ఒక కుట్టు వేసిన తర్వాత ఈ విధంగా చెక్ చేసుకుంటే నాకు చూడండి, నాకు బ్యాక్ కానీ ఫ్రంట్ కానీ ఏది ఎక్కువ తక్కువగా రాలేదన్నమాట. అలా రానప్పుడు సేమ్ మనం ఇందాక వేసినాం కదా స్టిచ్, దాని పక్కనే ఇంకొక స్టిచ్ వేసుకుంటూ రావాలి. నా గొంతు బాగాలేకపోవడం వల్ల మాట అనేది కొంచెం స్పష్టంగా రాకపోవచ్చు. ఇలా చివరి వరకు కుట్టు వేసేసి ఇప్పుడు హ్యాండ్ చివరన ఫస్ట్ ఒక కుట్టు వేస్తాను. 2 రకాలుగా జాయింట్ వేస్తానండి. చూడండి ఇప్పుడు కూడా పవర్ పోయి వచ్చిందనమాట. చూడండి ఈ విధంగా ఈ జాయింట్లు ఉంటాయి కదా, అవి పై వైపుకు తిప్పేసి పెట్టుకొని కుట్టు వేసుకుంటూ రావాలి. ఈ విధంగా కింద రప్పిచ్చేసుకొని ఎక్స్ట్రా క్లాత్ కట్ చేసి బ్లౌజుకు మినిమం 3 కుట్లు ఉండాలండి. ఇప్పుడు నేను వేసిన కుట్టు కాకుండా నేను ఇంకా 3 కుట్లు వేస్తానన్నమాట. ఇప్పుడు సైజ్ బ్లౌజ్ ఉంటుంది కదా, అది తీసుకొని
ఈ విధంగా మనం ఉక్స్ పట్టి ఉంటే ఉక్స్ పట్టి, కాజా పట్టి ఉంటే కాజా పట్టి ఇలా పట్టేసుకొని చివరి వరకు చెక్ చేయాలి. ఇది చాలా పెద్ద సైజ్ బ్లౌజ్ అండి నేను స్టిచ్ చేస్తుంది. ఎంత ఎక్స్ట్రాగా ఉందో దాన్ని 4 ఫోల్డింగ్స్గా చేసుకుంటే చూసారు కదా, నాకు 1 ఇంచ్ ఉందన్నమాట. అంటే నాకు 1 ఇంచ్ ఇటు సైడ్ కుట్ల వైపు 1 ఇంచ్ లోపలికి, అటు సైడ్ కుట్ల వైపు 1 ఇంచ్ లోపలికి నడుము దగ్గర వేసుకుంటే బ్లౌజ్ ఫిట్టింగ్ వచ్చేస్తుంది. ఇప్పుడు హ్యాండ్ టైట్ కుట్టు దగ్గర మార్కింగ్ పెట్టేసుకొని రఫ్ ఇచ్చేసేసి చంక టైట్ కుట్టు మనం టక్స్ పెడతాం కదా, కుట్లలో వెళ్ళిపోతుంది కాబట్టి ఇక్కడ చెక్ చేసుకోవాలి. చూడండి, ఇలా చంక టైట్ కుట్టు దగ్గర కరెక్ట్గా పెట్టేసుకొని కుట్టు వేసుకుంటూ రావాలి. ఇలా స్ట్రెయిట్గా చివరి వరకు రావాలన్నమాట. నాకు కింద వచ్చేసి 1 ఇంచ్ కదా, 1 ఇంచ్ దగ్గరికి మార్కింగ్ పెట్టేసుకున్నాను. కుట్టు వేస్తున్నాను. ఆ కుట్టు పక్కనే ఇంకొక కుట్టు, అలా 3 కుట్లు టైట్ కుట్టు కోసం వేస్తాను. ఒకటి ఎడ్జ్కి ఉంటుందన్నమాట లాస్ట్లో చివరిలో. మొత్తం 4 కుట్లు అయితే వేస్తానండి చివరి వరకు. ఈ విధంగా చాలా సింపుల్. బ్లౌజ్ కుట్టే విధానం తెలిస్తే స్టిచ్చింగ్ అనేది చాలా సింపుల్. కటింగ్ మాత్రమే నీట్గా చేసుకుంటే సరిపోతుందన్నమాట. పర్ఫెక్ట్గా కటింగ్ వస్తే స్టిచ్చింగ్ అనేది పెద్ద కష్టమేమీ కాదండి. మామూలు మిషన్ అనుకోండి, మిషన్ తొక్కడం రావాలన్నమాట. కరెక్ట్గా మిషన్ తొక్కడం వచ్చి స్టిచ్లు వేయగలిగితే మీరు బ్లౌజ్ కుట్టేసుకోవచ్చు. సేమ్ ఇంకొక హ్యాండ్ కూడా ఇప్పుడు మనం ఇందాక వేసిన హ్యాండ్ పెట్టేసుకొని సైడ్ కుట్లు వేసేస్తే సరిపోతుంది. చూడండి, ఇలా ఈ విధంగా మార్కింగ్ పెట్టేసుకొని రఫ్ ఇచ్చేసేసి చంక టైట్ కుట్టు దగ్గర కూడా మార్కింగ్ పెట్టేసుకొని కుట్టు వేసాను. ఇప్పుడు మన సైజు బ్లౌజ్ ఎంత ఉందో అంత ఎగ్జాక్ట్గా వచ్చేస్తుంది అనమాట. హెచ్చు తగ్గులు ఏమీ ఉండదు, కరెక్ట్గా వచ్చేస్తుంది. ఇలా చివరి వరకు కుట్టు వేసుకుంటూ వచ్చేసి కింద రఫ్ ఇవ్వడం. చూడండి, మళ్ళీ కరెంట్ పోయి వచ్చింది ఇక్కడ, అందుకని కట్స్గా వస్తుందన్నమాట వీడియో మీకు. చూడండి, ఇప్పుడు దీని పక్కన ఇంకొక స్టిచ్, ఇలా 3 స్టిచ్లు ఖచ్చితంగా వేయాలండి. స్టిచ్ మీద స్టిచ్ అనేది అస్సలు వేయకూడదు, కుట్టు మీద కుట్టు అస్సలు వేయకూడదు. వాళ్ళకి టైట్ అయ్యి ఇప్పుకున్నా కూడా కరెక్ట్గా ఉండాలన్నమాట. మనం కుట్టు మీద కుట్టు వేసామనుకోండి ఫిట్టింగ్ పోతుంది. చూడండి, ఇక్కడ నాకు మధ్యలో కస్టమర్ రావడం వల్ల ఇక్కడ లేస్ వెళ్ళిపోయాను అనమాట. ఈ బ్లౌజు మీకు చూపించాలి, కంటిన్యూటీ ఉండాలన్నమాట. అంటే నేను బ్యాక్ చూపించాను, ఫ్రంట్ చూపించాను, హ్యాండ్స్ నెక్ కూడా చూపిస్తే మీకు ఫుల్ వీడియో బ్లౌజ్ ఎలా కుట్టాలి అనేది మీకు అర్థమవుతుంది. నేను ఈరోజు ఇది పెట్టి మధ్యలో ఇంకొక కటింగ్ పెట్టాను అనుకోండి, మీకు కన్ఫ్యూజింగ్గా ఉంటుంది. కాబట్టి నేను కరెంటు పోతున్నా కూడా మళ్ళీ కరెంట్ వచ్చినప్పుడల్లా మిషన్ పెట్టుకొని కుట్టానమాట ఈ బ్లౌజు. మీరు లైక్ ఇస్తారని అనుకుంటున్నాను. ఈ వీడియోకి కూడా సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసి చూడండి. ఇది బ్లాక్ కలర్ కావడం వల్ల మీకు కనిపించట్లేదు, కానీ నాకు ప్లస్ గుర్తు అనేది ఈజీగా వచ్చేస్తుంది అనమాట. కింద కూడా హెచ్చు తగ్గులు లేకుండా నీట్గా వచ్చేస్తుందండి. ఈ విధంగా స్టిచ్ చేయడం నేర్చుకోండి. చాలామంది చూపిస్తారు కానీ ఎక్కడ సెట్ చేసుకోవాలి, ఎక్కడ సెట్ చేసుకోవాలనేది చూపించారు. నేను ప్రతిదీ ఎలా ఎక్కువైనా ఎలా సెట్ చేసుకోవాలనేది కూడా చెప్పాను కదా. ఇప్పుడు సైజ్ ప్రకారం బ్లౌజ్ వచ్చిందా లేదా మీకు చూపిస్తున్నాను. చూడండి, కరెక్ట్గా వచ్చేస్తుంది. ఇంతేనండి ఇవాళ వీడియో. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్.